మరి ఇదే నెలలో డిఎస్సి ప్రకటనను విడుదల చేయడానికి ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి సమాచారాల మేరకు మరి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏపీ కేబినెట్ మీట్ నిరుద్యోగ అభ్యర్థులు ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ కోరుకుంటున్నటువంటి మరొక విషయం ఏంటి అంటే వయో పరిమితి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఏప్రిల్ నెల రానే వచ్చింది. మరి ఇదే నెలలో డిఎస్సి ప్రకటనను విడుదల చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి సమాచారాల మేరకు మరి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏపీ కేబినెట్ మీట్ కూడా ఉంది. కేబినెట్ మీట్లో మరి దీని మీద ప్రకటన వెలువడుతుంది అని చెప్పి చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అలాగే చాలామంది టెట్ గురించి కూడా అడుగుతున్నారు. కానీ మరి దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా మీరు ఖచ్చితంగా వేచి చూడాల్సిందేనండి. అయితే డిఎస్సి ప్రకటన నేపథ్యంలో ఇంకా ఆలస్యం అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అయితే దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం తొలి సంతకం దీని మీదే చేయడంతో తర్వాత ఏర్పడినటువంటి మరి సున్నితమైనటువంటి అంశాలు, రిజర్వేషన్ కేటగిరీలు ఇలాంటివన్నీ కూడా దీనికి ఆటంకంగా నిలిచాయి. అలాగే మరి ఎన్నికలు కూడా దీనికి మరొక ప్రతిబంధకంగా మారాయి. వీటన్నిటి నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇప్పటికే ఈ విద్యా విధానంలో అనేకమైనటువంటి నూతన మార్పులు తీసుకొచ్చేటువంటి దిశలో అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు కూడా జరిపింది. దీని నుంచి చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో కొంతమంది దీని మీద ఒక పక్క నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విద్యా సంస్కరణలను తప్పుపడుతూ చాలామంది చెప్తూ ఉన్నారు. మరొక ప్రక్క ఈ ఉద్యోగాలు తగ్గిపోతాయేమో అనేటువంటి ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారు. ఇవి రెండు వాస్తవమే. ఈరోజు మీరు ప్రజాశక్తి పేపర్లో చూసినట్లయితే ఈ విషయం తేటతెల్లమవుతుంది. అంటే జీవో నెంబర్ 117 రద్దు అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను వీరు పట్టించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ఇది అంటే ఒక రకంగా ఇన్ సర్వీస్ టీచర్ వైపు నుంచి వచ్చేటువంటి వాదన. మరొక వైపున డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత త్వరగా, అతి త్వరగా ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే విద్యార్థులు రాస్తారోకలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మరి ప్రభుత్వానికి మెయిల్స్ పెడుతూనే ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేస్తామని చెప్పారు. అయితే 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు అంటూ ఉన్నారు. కానండి ఈ వారంలో ఎట్టి పరిస్థితులను కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటి కృతనిశ్చయంతో అయితే ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా. మరొక అంశం ఏమిటి అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ముందు ఒక జీవో రిలీజ్ అయితే చేయాలి. ఈ జీవో రిలీజ్ చేసేటువంటి విషయంలో కొన్ని మార్పులను పట్టించుకోండి అని చెప్పి అనేకమైనటువంటి విద్యార్థులు ప్రభుత్వానికి కొన్ని వినతులు అయితే వెళ్ళాయి. అందులో ప్రధానంగా వారు అడుగుతున్నది ఏంటి అంటే డిఎస్సిను ఈ భర్తీ ప్రక్రియ అంతా కూడా ఒక 100 రోజులలో పూర్తి చేసే విధంగా ఖచ్చితమైనటువంటి అంటే ఆ ప్రణాళిక కఠినత్వంగా ఉండాలి. జిల్లా స్థాయిలో మీరు అంటే ఒకే క్వశ్చన్ పేపర్ ద్వారా, ఒక జిల్లాకి ఒకే పేపర్ ద్వారా ఒకే రోజు మీరు పరీక్షను నిర్వహించినట్లయితే ఎటువంటి నార్మలైజేషన్ ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా వారి యొక్క నినాదం అనేది వినిపిస్తూ ఉంది. అంటే ఒకే జిల్లాలో ఒకే క్వశ్చన్ పేపర్ ద్వారా ఒకే రోజు వితౌట్ నార్మలైజేషన్ ద్వారా, దీని ద్వారా ఒకే ప్రశ్నపత్రం ద్వారా అభ్యర్థులను ఎన్నుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కోర్టు తగాదాలు ఇలాంటివి కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. రెండవ వీళ్ళు కోరుకుంటున్న మార్పు ఏంటి అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో, అది జీవో నెంబర్ 90 అలాగే ఉందండి. అప్రెంటిస్ విధానాన్ని వారు మళ్ళీ పునఃప్రవేశపెట్టారు కదా, దానిని రద్దు చేయాలి. మీరు ఇచ్చేటటువంటి ఈ డిఎస్సి జీవోలో ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో ప్రకటన చేయాలి అనేటటువంటిది ఈ నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నటువంటి మరొకటి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2018 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలు మా విలువైనటువంటి కాలం వృధా అయిపోయింది కదా. మళ్ళీ మీరు ఈ అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చినట్లయితే మరో 2 సంవత్సరాలు మేము నష్టపోతామనేటువంటి ఈ నిరుద్యోగ వాణి ప్రధానంగా వినిపిస్తోంది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ కోరుకుంటున్నటువంటి మరొక విషయం ఏంటి అంటే వయో పరిమితి అండి. వయో పరిమితి తేదీలను అయితే మీరు మార్చారు కానీ వయో పరిమితిని పెంచలేదు. ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి పెంచినటువంటి నేపథ్యంలో జనరల్ అభ్యర్థులు వీరు కోరుతున్నటువంటి వయో పరిమితి అంటే కేటగిరీ అంత కట్ ఆఫ్ 47 అడుగుతున్నారండి. మరి కనీసం 47, 46 ఇచ్చినా కూడా ఈ ఓసీ అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులకి మేలు చేకూర్చే విధంగా ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం జారీ చేసే జీవోలో ఉండేలాగున మరి ఆశించాలి.
మరొక ప్రధానమైనటువంటి మార్పు వీళ్ళు కోరుతున్నది ఏంటి అంటే, ఇక్కడితో అయిపోయింది కానీ రాబోయేటువంటి డిఎస్సిలోనైనా టెట్ వెయిటేజ్‌ను డిఎస్సి రిక్రూట్మెంట్ టెస్ట్ నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఇది ఒకందుకు చాలా సబబుగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకసారి ఆలోచించండి. బీఎడ్‌లో ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ మీరు పొందుతూ ఉన్నారు. తర్వాత టెట్ రద్దు చేయాలని వాళ్ళు అడగడం లేదండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఒకసారి అభ్యర్థి అది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ 20 మార్క్స్ వెయిటేజ్‌ను డిఎస్సి రిక్రూట్మెంట్ టెస్ట్‌కు కలపడం ద్వారా విద్యార్థి మీద అంటే ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ అభ్యర్థుల మీద అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. పైగా చాలా టైం ల్యాగ్ అవుతుంది దీని ద్వారా. చూడండి సుమారుగా ఇప్పుడు మ్యాథమెటిక్స్ గాని, అందులో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అభ్యర్థులు ఉన్నారనుకోండి. బయాలజీ వారికి సంబంధం లేనటువంటి మ్యాథమెటిక్స్‌ను అత్యధిక భాగం, సింహభాగం వారు దానికోసం చదవాల్సొస్తుంది. 30 మార్కులు మ్యాథమెటిక్స్ చదివి 15 మార్కులు కేవలం వాళ్ళ సబ్జెక్ట్ కేటాయించడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు కూడా అంతే. 15 మార్కులు వారికి సంబంధం లేనటువంటి బయాలజీని చదవడం ఏమాత్రం సబబు కాదు. ఇది ఎన్‌సిటిఈ తీసుకున్నటువంటి ఒక పనికిమాలిన చర్యగా దీన్ని భావించాలనమాట అండి. ఎందుకంటే అలాగే టెట్ కాకుండా అంటే మన వాళ్ళైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. టెట్ 1లో టెట్ 2A, టెట్ 2 అని లాంగ్వేజెస్ పేపర్ పెట్టారు. సీటెట్‌లో చూడండి అసలు లాంగ్వేజెస్‌కి ప్రాధాన్యత ఉండదు. సీటెట్‌లో ఏ లాంగ్వేజ్ వాడైనా గానీ ఆ టెట్ 1 సీటెట్ 1 అండ్ సీటెట్ పేపర్ 2లో వారు కేవలం ఆప్షనల్ సబ్జెక్ట్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఇలాంటి కొన్ని మార్పులు చేయడం ద్వారా అంటే నిజమైనటువంటి సంస్కరణలు, నిజమైనటువంటి మార్పులు ఏంటంటే నిరుద్యోగులకు మేలు చేకూర్చే విధంగా ఉండాలనమాట అండి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అంటే భవిష్యత్ డిఎస్సిలలో ఈ టెట్ వెయిటేజ్‌ని కాకుండా టెట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌గా మాత్రమే పరిగణిస్తూ 100 మార్కులకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఆ ప్లేస్‌లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా! టీచర్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టుకోవచ్చు. లేదా మార్క్స్ కేటాయించుకోవచ్చు. లేతే సైకాలజీ స్కూల్ ఇంప్లికేషన్ అది ఉండొచ్చండి, తప్పులేదు. తర్వాత విద్యా చరిత్రలు లేదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు. కానీ ఒక ఉద్యోగార్థి అంటే మీరు ఆలోచించండి. ఏదైనా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఉద్యోగం మీకు ఎందుకు ఇవ్వాలి? ఈ ఉద్యోగానికి మీకున్న అర్హతలు ఓకే. ఎందుకు మీకు ఈ జాబ్ ఇవ్వాలి అని అంటారు. అంటే ఆ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి యొక్క అభిరుచి మేరకు ఉంటుంది. రాబోయే రోజుల్లో టెట్ వెయిటేజ్‌ని తగ్గించి ఒక ఇంటర్వ్యూ విధానాన్ని మీరు ప్రవేశపెట్టుకోవచ్చు. ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే ఒక క్లాస్ గతంలో ఉండేలాగాన ఒక క్లాస్ చెప్పించి ఆ అభ్యర్థి దానికి పనికొస్తాడా, పనికిరాడా అన్నది కూడా నిర్ణయించేటటువంటి విధానాలు వారు మెజారిటీ అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఇక్కడ టెట్ విషయంలో నలిగిపోయే కంటే ఒక తరగతి గదిలో పాఠం చెప్పడమే వాళ్ళు సులభంగా భావిస్తున్నారు కాబట్టి అది కూడా రాబోయే రోజుల్లో వీరు కోరుకునేటువంటి మార్పు. డిఎస్సి యాస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి మరొక ప్రధానమైనది ఏంటండి అంటే ఉద్యోగాల సంఖ్య ప్రతి ఏడాది కూడా మాకు తగ్గిపోతూ ఉంది కదా! మరి టెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ ప్రమోషన్స్‌లో టెట్ ఆల్రెడీ పెట్టాలని న్యాయస్థానం అనేటువంటిది నివేదించినటువంటి నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ప్రమోషన్ ఇచ్చేటప్పుడు టెట్ క్వాలిఫై ఉండాలి అనేటువంటి విధానం ప్రధానంగా వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు గతంలో టీఈటీ టెట్ అర్హతలు లేకుండా కేవలం ఒకసారి ఊహించండి జంబో డిఎస్సి టైంలో ఎంత అంటే బాగా తగ్గిపోయింది కదా! అప్పుడు కట్ ఆఫ్‌లు బాగా తగ్గిపోయాయి. ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు 25 మార్కులు, 30 మార్కులు ఉన్నవాళ్ళు కూడా నేటి టీచర్స్‌లో ఉన్నారు. మరి వీళ్ళు ప్రమోషన్‌ల విషయంలో ఇంత ఆత్రుత పడుతున్నారు కదా! మరి టెట్ వాళ్ళు క్వాలిఫై అయ్యారా? ఇప్పుడున్నటువంటి వారికి చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకే పనికి ఒకే వేతనం, మేము ఒకేలా కష్టపడుతున్నాం. ఇదంతా అడుగుతున్నారు కదా! మరి ప్రస్తుతం ఉన్నటువంటి సంస్కరణలు వారికి ఎందుకు లేవు? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ రోజుల్లో తెలుగు ఏమన్నా చదవాలి అంటే ఏమనేవారు? ఒక తెలుగు స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో మీరు ఖచ్చితంగా బీఏ స్పెషల్ తెలుగు చేసి ఉండాలి అన్నారు. అలా ఇన్ సర్వీస్ టీచర్స్‌కి ప్రమోషన్‌లో రావాలి అంటే వారు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి తెలుగు చదవలేక దగ్గరుండి ఆ జీవోని తీయించేసుకున్నారు. ఈ విషయం లోపాయికారిగా జరిగినటువంటి విషయం. సో ఇలాంటివి వాళ్ళకు అనుకూలంగా తీర్పులిచ్చి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులను వీళ్ళని మార్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అంటే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వారు టెట్ క్వాలిఫై ఉండాలి అనేటువంటి ఒక నిబంధన పెడితే అప్పుడు వీరికి కూడా న్యాయం జరుగుతుంది. ఆ 70-30 ఉన్నటువంటి ప్రమోషన్ కేటగిరీ ఉంది కదండి, 70% ప్రమోషన్, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్, దానిలో కూడా కుదిరితే ఏమైనా మార్పులు చేసినట్లయితే పనికొచ్చేటటువంటివి, ఈ నేటి సమాజానికి ఉపయోగపడేటటువంటివి, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో నిరుద్యోగులకు మేలు చేసేటువంటి సంస్కరణలుగా మనం భావించవచ్చు. మరొకటి ఏంటి అంటే ఈసారి పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ డిఎస్సిని ప్రిపేర్ అయ్యేటప్పుడు గత డిఎస్సిల లెక్క వేరు, ఈ డిఎస్సి లెక్క వేరు. ఎందుకంటే 2018 తర్వాత 2025 ఈ సుమారుగా మనకి 7-8 ఏళ్ల కాలం గడిచిపోయింది. చాలామంది మేధావులు, చాలామంది అప్పట్లో కోచింగ్లు తీసుకున్నవారు ఆనాడు 2018 డిఎస్సిలో ఒక అర మార్కు, పావు మార్కులో పోయిన వాళ్ళు ఇప్పుడు పోటీలో కూడా లేరు. వయో పరిమితి దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరి నుంచి అంటే అతి ప్రధానంగా ఓపెన్ మార్కెట్‌లో జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, లేవు.
ఒక పక్క కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వారు అక్కడ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చేటువంటి జీతభత్యాలతో పోలిస్తే వారితో చేయించుకునేటువంటి సేవ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం శ్రమ దోపిడీగా భావించవచ్చు. ఈ శ్రమ దోపిడీ నుంచి బయటపడి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ కొలువు సంపాదించాలి అనేటువంటి కసితో, కృషితో కూడుకున్నటువంటి చాలామంది టీచర్స్, ఛాత్రోపాధ్యాయులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి అనొచ్చు, మేము ఏళ్ల తరబడి మేము కోచింగ్ సెంటర్లో ఉన్నాం కదా అనొచ్చు. లేదండి, వారు ఆల్రెడీ జనవరి నుంచే వాళ్ళు ఇంకా మరింత ఒత్తిడుల మధ్య కూడా ఓపికతో చదువుతున్నారు. దానికి ఆన్లైన్ కోచింగ్లు, తర్వాత యాప్స్, ప్లాట్ఫామ్స్ ఎంతగానో తోడ్పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా వారు కూడా మీకు పోటీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరొకటి ఏంటంటే చాలామంది ఈ విషయంలో ఏమంటారంటే, మేము అక్కడక్కడ కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్స్లో మేము కోచింగ్ తీసుకుంటున్నాము, మేము డైలీ టెస్ట్ రాస్తున్నాము, మేము డైలీ ఇదే పని మీద ఉంటున్నాము, కాబట్టి మాకు బయట నుంచి వచ్చేటటువంటి అంటే నాన్ కోచింగ్ క్యాండిడేట్స్ వీళ్ళు మాకు పెద్ద పోటీ కాదు, ఆ పోటీ తీవ్రత పెద్దగా ఉండదు అని మీరు అనుకుంటున్నారు. లేదండి, ఇప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు ఈ ఏడాది అన్విల్లింగ్ ఇచ్చేశారు. అంటే వచ్చే ఏడాది మేము కంటిన్యూ చేయం సార్, మేము డిఎస్సికి వెళ్ళిపోతున్నాము అనేటువంటి విధానంలో ఎక్కువ మంది వీళ్ళు అన్విల్లింగ్ లెటర్స్ ఇచ్చేశారు. వీరంతా కూడా పోటీకి వస్తున్నారు. నాటికి నేటికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, ఆ రోజుల్లో కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి జాబులు వచ్చేవి, వాస్తవమే కాదనలేము. కానీ ఇప్పుడు ఏమైందంటే, అదే కోచింగ్ సెంటర్లో చెప్తున్నటువంటి సార్స్ కూడా వారి కోచింగ్ మెటీరియల్ని పుస్తకాల రూపంలో మార్కెట్లో వదిలేరు. రెండవది, ఆ మెటీరియల్ వీళ్ళు చదువుతున్నారు. ఆన్లైన్ యాప్స్లో వీరు ప్రిపేర్ అవుతున్నారు. ఆన్లైన్ కోచింగ్లో వీళ్ళు జాయిన్ అయ్యారు. రెండవది ఏంటంటే, నాడు కోచింగ్ సెంటర్లో ఏ టెస్ట్లు అయితే వీరు ప్రిపేర్ అవుతున్నారో అవే మార్కెట్లో దొరికేస్తూ ఉన్నాయి బిట్ బ్యాంకుల రూపంలో. కాబట్టి వీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అడ్డు అదుపు లేదు, వీరు చదవడానికి ఆటంకం లేదు. రెండవది ఏంటంటే, కసితో రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చిన తర్వాత మిడ్ నైట్ల దాకా చదువుతూనే ఉన్నారు. రెండవది, మీరు కోచింగ్ క్లాస్ రూముల్లో కునుకన్నా పడవచ్చేమో కానీ మీరు తరగతి గదిలో ఏమాత్రం రెప్ప కూడా వేయకుండా విద్యార్థులకు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ విద్యార్థుల తరగతి గదుల్లో కాంపిటేటివ్ స్పిరిట్తోనే వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి వీరి నుంచి కూడా మీకు పోటీ ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని అంశాల మధ్య ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్ మీ నిజాయితీతో కూడినటువంటి మీ ప్రిపరేషన్ మరింత బలపడాలి, మరింత అంటే పదును తేరాలి. ఈ ఉద్యోగం కనుక మిస్ అయితే రాబోయే రోజుల్లో మరో డిఎస్సి ఉంటుందో లేదో అనేటటువంటి భయంతోనూ భక్తితో దీన్ని చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ పోటీలో మీరు నిలబడతారు. ఎందుకంటే చూడండి, మిగతా ఉద్యోగాలకు డిఎస్సికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే 0.00లో కూడా జాబును కోల్పోవడం అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి విషయం. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ లోపం అలాగని నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి, మీ రివిజన్స్ను మరింతగా పెంచుకోండి. మీరు రాసేటువంటి గ్రాండ్ టెస్ట్ల యొక్క స్టాండర్డ్ కావచ్చు, ఆ గ్రాండ్ టెస్టుల్లో ఉన్నటువంటి దానిని మీరు మరింతగా మళ్ళీ రివిజన్ చేయండి. మైండ్ మ్యాప్స్ సెట్ చేసుకోండి. పీవీకే గైడెన్స్ ఛానల్ మీరు చూడడం ఇది ఫస్ట్ టైం అయితే కనుక మీరు నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నేను పెట్టేటువంటి కొన్ని టెస్ట్లో కొన్ని బిట్స్ అడుగుతూ ఉన్నాను, వాటిని కూడా చూడండి. మీ అభిప్రాయం కూడా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రాబోయేటువంటి ఈ వారంలోనే డిఎస్సి వస్తుంది అనేటువంటి నేపథ్యంలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.